నేను ఇట్లా సన్నీ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన కదా అక్టోబర్ నుంచి. సో ఒకటి మా బ్రదర్తో కూడా మాట్లాడిన పొద్దున ఇట్లా కానీ ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లా మొబైల్ చూపించి భయపెడుతున్నాడు, మొబైల్లో వాడు ఏమైనా యాడ్ చేసి చూపిస్తున్నాడు లేదా నాకు తెలియదు. నేనైతే ఈరోజు వరకు ఎవరిని ఏమన్నా అక్టోబర్లో మొబైల్ పడేసినది. ఆ మొబైల్ పడేసిన దాని గురించి ప్రతిరోజు నన్ను ఇబ్బంది పెడతాడండి. ఇట్లా మొబైల్లో ఇట్లా తప్పుగా యాడ్ చేసిన, ఇట్లా నేను ఏమంటారు ఇట్లా పైరేట్ డౌన్లోడ్ చేసిన నాకు గుర్తుందండి. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉంటుంది, అది చైల్డ్ అబ్యూస్ చేసిన దాంట్లో ఫేసెస్ ఉండే అనమాట. అది వేరే వాళ్ళకి లింక్ పెడుతున్నాడేమోరా, నాకు వేరే వాళ్ళకి లింక్ పెడుతున్నాడేమోరా అని అన్నా అనమాట. ఒకటి ఏదన్నా తప్పు జరుగుంటాయండి. ఒకవేళ ఇప్పుడు నా గురించి అట్లా ఫేక్ సర్క్యులేషన్ ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు. ఒకవేళ నిజంగా నేను తప్పు చేసి ఉంటే అది ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి? నేను అదే చెప్తా, ఎవరిని అడిగినా కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, అది నిజమా కాదా, అటు ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, ఫేక్ సర్క్యులేషన్ చేస్తున్నా తెలియదు. ఈరోజు మా బ్రదర్ ఏమన్నాడంటే ఆ ఫోన్ తీసుకోవడమే వాడు తప్పు, ఫోన్ తీసుకున్నాడు కాబట్టి వాడు ఫస్ట్ దాని మీదనే కేసు పెడతాడు అని అన్నాడు. సో ఇన్వెస్టిగేషన్ చేయమంట. 1 year నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు వాడు. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడేమో, నా మీద ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడేమో అని ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నేను ఎవరినన్నా ఏమన్నా అని ఉంటాయండి, నేను మ్యారేజ్కి వెళ్తా, జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తాను నేను చెప్పండి? మ్యారేజ్కి వెళ్తా ప్రతిసారి నువ్వు మ్యారేజ్కి వెళ్ళాలి, నువ్వు ఇట్లా ఫోర్స్ చేయాలి, నీకు పిల్లల కలుగుతా మ్యారేజ్ చేస్తా, నీకు ఫోర్స్ చేస్తా, నీకు ఇట్లా ఇరికిస్తున్నా ఇబ్బంది. ఇప్పుడు అక్టోబర్ నుంచి లేనిది 2 వారాల నుంచి ఎందుకు వస్తుంది? అక్టోబర్లో మొబైల్ పడేస్తే 2 వారాల నుంచి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? 2 వారాల నుంచి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? అక్టోబర్ నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను ఏ రోజుకి ఫోర్సబుల్ మ్యారేజ్ జరగదా అండి? నాకు ఇష్టం లేకుండా నేను ఆ అమ్మాయినా చనిపోతుంది, నేనైనా చనిపోతాను, అది మాత్రం పక్క. నేను ఒకటి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాడి అమ్మాయి ఎంతమంది మొడ్డలకు పుట్టిండో వాడు సన్నీ రెడ్డి, అందుకే ఇలాంటి లక్షణాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎవరన్నా బ్యాక్గ్రౌండ్లో నిజంగా నేను ఎవరినన్నా ఏమన్నా అని ఉంటే స్ట్రైట్గా రావచ్చు కదా నేను దగ్గరికి. ఇప్పుడు రావచ్చు కదా, వాడు ఫేక్ సర్క్యులేషన్ చేసిన. ఇప్పుడు వాడు విజయ్ గారు అంటున్నాడు, నువ్వు ఎన్ని మొడ్డలకు పుట్టినావా అని అడుగుతున్నాడు. మరి వెళ్ళొచ్చు కదా స్ట్రైట్గా లంచ్ అవడక అని అడగొచ్చు కదా. మరి ఎందుకు అడుగుతలేరు? అందరు బ్యాక్గ్రౌండ్లో పిరికోడ్లో ఎందుకు బిహేవ్ చేస్తున్నారండి? అందరు బ్యాక్గ్రౌండ్లో ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అని అడగొచ్చు కదండి. ఎందుకు అడుగుతలేరు? నేను ఏదన్నా అని ఉంటే మరి స్ట్రైట్గా రావచ్చు కదా లంచ్ అవడకు నా దగ్గరికి. వాడు అమ్మ పువ్వు ఒకటి దెంగిండి అనుకోండి, వాడు ఇట్లా ఇంత బ్యాడ్ వర్డ్ చూస్ చేస్తున్నాడు అండి. అని ఎంత టార్చర్ చేస్తున్నాడు అంటే 1 year నుంచి అక్టోబర్లో మొబైల్ పడేస్తే, ఆ మొబైల్ పడేసిన దాని గురించి నన్ను టార్చర్ చేస్తున్నాడు అంటే, ఆ మొబైల్లో ఇట్లా ఉన్నాయి బ్యాడ్గా యాడ్ చేసిన, అది ఏమన్నా నువ్వు ఇట్లా ఏమంటారు నేను ఇట్లా ఇరికిస్తున్నా, నేను అక్టోబర్ నుంచి లేదు ఇప్పుడు ఎందుకు వస్తుంది? అక్టోబర్ నేను ఏమన్నా అని ఉంటే నేను మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి? నేను ఇప్పుడు మ్యారేజ్కి ఎందుకు వెళ్తా? నేను ఇగోండి ఇష్టం లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్, నేను సూసైడ్ అనేది చేసుకొని చనిపోతుంది తప్ప ఎవరితో పడితే వాళ్ళతో మ్యారేజ్ చేయలేను. అది జరగదు ఈరోజు కూడా. నేను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ లంజా కొడుకు అరే నీ అమ్మ పూకుని ఒక్కడే దెంగిండి అనుకో, నీ నాయనే దెంగితే రారా లంజా కొడక, నీ అమ్మ పూకుని నీ నాయనని దెంగితే రా, నీ అమ్మ పూకుని 10 మంది 1000 మంది దెంగితే రావు నా దగ్గరికి. అర్థమవుతుంది? ఇప్పుడు ఫేక్గా సర్క్యులేషన్ ఫేక్గా అలిగేషన్ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు బ్యాడ్ వర్డ్ చూస్ చేస్తున్నాడంటే వాడు రావాలని, వాడు నిజంగా వాడు నేను నిజంగా ఏదైనా తప్పు చేసి ఉంటే నా వరకు వస్తాడు లంజా కొడుకు ఏదన్నా. ఇప్పుడు వాడు చెప్పొచ్చు కదండి, ఫేక్ అలిగేషన్ ఫేక్ సర్క్యులేషన్ చేసినా చెప్పొచ్చు కదా అందరూ. మరి ఇట్లా విజయ్ అడుగుతున్నాడు కదా, నీ అమ్మ ఒకటి దెంగితే నువ్వు ఒకటి మొడ్డకే పుడితే రారా అని చెప్తున్నాడు. మరి ఎందుకు రావట్లేదు? 100 మంది 1000 మంది దెంగితే పుడితే రాడనమాట వాడు నా దగ్గరికి. ఫేక్గా సర్క్యులేషన్ ఇప్పుడు వాడు చెప్తున్నాడు కదా, మనకు చెప్పొచ్చు కదా, అందరూ చెప్పుండి మరి విజయ్ నువ్వు నీ అమ్మ పూకుని ఒకటే దెంగితే మరి ఎల్లు మరి అని చెప్పుండి మరి ఎందుకు మరి రావట్లేదు నా దగ్గరికి? నిజంగా ఇప్పుడు వాడు నా 1 year నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి నిజంగా నా గురించి ఫేక్గా అలిగేషన్లు ఫేక్గా సర్క్యులేషన్ చేస్తున్నాడేమో అని చెప్పి నేను వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఏంది ఇది, నేను ఎవరికి ఏమనుకున్నా అని చెప్పి. ఇంకోటి ఇట్లా నేను ఇట్లా హాస్టల్లో ఉండేవాడిని, వాళ్ళని ఏ రోజు ఏమనలేదు. తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తాడు లేదో నాకు తెలియదు. మనం ఎవరిని ఏమన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం. తప్పుడు సాక్ష్యాలు ఎవరు చెప్తారు? ఎవరికి ఏమనుకుంటున్నా తప్పుడు సాక్ష్యాలు చెప్తే బ్రతుకుతారా ఎవరన్నా కూడా? తప్పుడు సాక్ష్యాలు ఎవరికి ప్రూఫ్స్ లేకుండా తప్పుడు సాక్ష్యాలు చెప్తారా? ఇప్పుడు నేను ఎవరినైనా ఏమన్నా అని ఉంటే ఇప్పుడు అది ప్రూవ్ అయితే కోర్టులో ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా, కానీ నేను మ్యారేజ్ కిందకి వెళ్తా. ఫోన్ తను ఫోటోలు తీసినావు అని చెప్తాడు, ఇట్లా చిత్తపిల్లని ఇట్లా ఈ ఫోటోలు తీసినావు అని చెప్పి ఇన్ఫామ్ చేస్తాడు.
ఏ రోజు అంటే నేను ఏ రోజు ఎవరిని ఏది అనలేదు, ఏ ఫోటోలు కూడా తీయలేదు. వాడు ఏం చేస్తున్నాడు అంటే నాకు తెలియదు అనమాట. ఆ వీడియో నేను హాస్టల్లో ఉండేవాడిని, ఆ కెమెరాల నుంచి వీడియోల నుంచి స్క్రీన్ షాట్లు తీసిన అట్లా పెడుతున్నాడు అనుకుంటా, తప్పుగా చూపిస్తున్నాడు అనుకుంటా. అవి డిఫెన్స్లో పనిచేస్తాడు. ఫస్ట్ వీటి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తా. అది డేట్లు మ్యానిపులేట్ చేసిండు మా బ్రదర్ అంటున్నాడు, అంతకుముందు కూడా యాడ్ చేయరా అని అంటున్నాడు. డౌట్లో వచ్చింది డేట్లు మ్యానిపులేట్ చేసిండేమో అని చెప్పి. అండ్ వీడు డిఫెన్స్లో పనిచేస్తారు, ఈ లంజా కొడుకు సంగిరెడ్డి గారు. వీడు డిఫెన్స్లో పనిచేస్తారు కాబట్టి వీడు డిఫెన్స్లో పనిచేస్తారు. ఫస్ట్ వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తా. ఫస్ట్ వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, తెలిసిపోతుంది వాడు నిజంగా వాడు చేసిండా లేదా ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తా. ఆ వీడి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి అని చెప్తా. మరి 1 year నుంచి నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఫస్ట్ మీకు 3 పాయింట్లు ఇచ్చిన. ఫస్ట్ ఆ మొబైల్కి పాస్వర్డ్ ఉందండి. పాస్వర్డ్ ఉన్న మొబైల్కి డేటాని తీయలేము, డేటాని యాడ్ చేయలేము. బట్ డేటాని తీసి చూపిస్తున్నాడు అని అంటే డేటా కంపల్సరీ వాడు యాడ్ చేసిండు. ఆ డేట్స్ కూడా మ్యానిపులేట్ చేసిండు వాడు. అది నాకు డౌట్ వస్తుంది. డేట్స్ కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లంజా కొడుకు డిఫెన్స్లో పనిచేస్తాడు. ఈ లంజా కొడుకు సంగిరెడ్డి వాడు. ఇప్పుడు నేను ఎన్నోసార్లు అన్నా అండి, 2 వారాలు ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్నో వీడియోస్ పెట్టినా. మన అమ్మ ఒకరికి దెంగించుకొని పుడితే వీడు సంగిరెడ్డి గారు నా దగ్గరికి వస్తాడు ఏమన్నా ఉంటే. అంతేగాని 10 మందికి దెంగించుకుంటే పుడితే అని అమ్మ ఇట్లాంటి పనులు చేయడు. 10 మందికి పుట్టిండు కాబట్టి ఇలాంటి లక్షణం. 1 year నుంచి అండి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. 1 year నుంచి లంజావుడు కరెక్ట్ అయిన అమ్మాయి ఉన్నారని చెప్పి నాకు 1 year నుంచి మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు, మ్యాచెస్ రానియకుండా చేసిండు, కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేసిండు, ఇంత నన్ను టార్చర్ చేసిండు 1 year నుంచి. బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఇట్లా నన్ను ఇబ్బంది. నేను ఎవరినైనా ఏమన్నా అనుంటే అది కోర్టులో ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి? మ్యారేజ్కి వెళ్ళి మళ్ళీ ఎవరు అడిగినా ఇదే చెప్తా. నేను ఎవరినైనా ఏమన్నా అనుంటే ఇప్పుడు వాడు వచ్చిన వాడితోటిగా ఫస్ట్ క్వశ్చన్, నాకు చీటింగ్ జరిగింది, నాకు బెటర్ ఆప్షన్స్ ఏవి మరి అని అడుగుతా. ఒకటి నేను అడగాను, నేను హెల్ప్ అడగాను. ఒకటి మ్యారేజ్ గురించి అడుగుతాయి. సెకండ్ ఆడు మ్యారేజ్ గురించి కుట్ర చేస్తుంది నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే సెకండ్ది ఇంకోటి ఆ మొబైల్కి పాస్వర్డ్ ఉంది కాబట్టి పాస్వర్డ్ ఉన్న మొబైల్కి ఆ డేటా ఎక్స్పోర్ట్ చేసి తప్పుగా నా గురించి చూపిస్తున్నాడు అంటే దాంట్లో తప్పుగా యాడ్ చేసి ఉండొచ్చు. ఇంకోటి డిఫెన్స్లో పనిచేస్తాడు ఈ లంజా కొడుకు. ఆ డిఫెన్స్లో పనిచేసే లంజా కొడుకు ఈ డేట్స్ కూడా మ్యానిపులేట్ చేస్తాడు. సెకండ్, అక్టోబర్లో పడేసిన మొబైల్ ఈరోజు ఎందుకు బ్యాడ్ చేస్తుండే? ఇన్ని రోజులు లేదు మరి. థర్డ్ క్వశ్చన్, ఇన్ని రోజులు లేదు, ఈరోజు నా గురించి ఎందుకు ఫేక్గా బ్యాడ్ చేస్తున్నాడు? అక్టోబర్లో పడేస్తే ఇన్ని రోజులు లేదు మరి. ఇంకోటి, నా మొబైల్ ఎట్లా తీసుకుంటాడు వాడు? ఆ మొబైల్ని బయట పడేస్తే దొంగలాగా ఎట్లా తీసుకుంటాడు? 4, ఫస్ట్ వీటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. అది నిజంగా నా మీద కుట్ర జరుగుతుంది, నా మీద 1 year నుంచి లేదు, 6 అక్టోబర్లో పడేసింది లేదు, నా మీద కుట్ర జరుగుతుంది మ్యారేజ్కి తీసుకొని. నేను ఒకటి ఫిఫ్త్ ఒకటి ఏంటంటే, ఫిఫ్త్ పాయింట్ ఒకటి ఏంటంటే, నిజంగా ఏమన్నా అనుంటే అది కోర్టులో ప్రూవ్ అయితే. ఇప్పుడు చిన్నపిల్లల్ని అబ్యూజ్ చేయడము, చైల్డ్ పోర్న్, చిన్నపిల్లలు అబ్యూజ్ చేయడము, ఇదంతా చాలా పెద్ద నేరాలు అనమాట. అవి నిజంగా నేను చేసి ఉంటే అది కోర్టులో ప్రూవ్ అయితే, కానీ ఎవరినైనా ఏమైనా తప్పుగా ఫోటోలు తీసి ఉంటే దాంట్లో కోర్టులో ప్రూవ్ అయితే నేను జైలుకి వెళ్తా. కానీ నేను మ్యారేజ్కి ఎందుకు వెళ్తా అండి చెప్పండి? ఎవరని జైలుకి వెళ్తాను. తప్పు చేసి ఉంటే నేను జైలుకి వెళ్తా, కానీ మ్యారేజ్కి ఎందుకు వెళ్తా నేను? అది ప్రూవ్ అయితే. సో వాడు ధైర్యంగా రాలేడు. వాడు మొబైల్స్కి ఇట్లనే ఫేక్గా సర్క్యులేషన్ చేస్తాడు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడము, మ్యాచెస్. అరే లంజా కూడా కాదు, నీ పిల్లల తరాన్ని దాక్తుంది. నన్ను ఎంత ఇబ్బంది పడుతున్నావు, నేను ఎవరికి ఏమనుకున్నా కూడా నీ పిల్లల తరాన్ని దాక్తుంది, నీ ఫ్యామిలీ మొత్తానికి దాక్తుంది చూడు. అది నీకు కానీ తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్కి అందరికీ పిల్లల తరాన్ని దాక్తుంది. నేను ఎవరికి ఏమనుకున్నా కూడా నన్ను ఇంత టార్చర్ చేస్తున్నాడంటే సాయం చేస్తే అండి నేను ఎంత నిద్రలేని రాత్రులు గడిపినా అంటే ఇట్లా అలా ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేసి ఇట్లాంటి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అలా ఫొటోస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏవో కూడా జరిగాయి. అండ్ ఆల్సో ఆ మొబైల్లో కూడా తప్పుగా యాడ్ చేసి చూపిస్తున్నాడా లేదా నాకు తెలియదు. నేను 1 week నుంచి వీడియోస్ పెడుతున్నాను అండి. మరి రావచ్చు కదా మరి నా దగ్గరికి. అరే రారా లంజా కొడక అంటే రాలేదు. నీ అమ్మ పువ్వుని ఒకటే దెంగితే రారా అంటే రావట్లేదు. మరి 10 మంది దెంగితే పుట్టిడు, అందుకని రావట్లేదు. మరి నేను ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నానంటే అంత టార్చర్ చేస్తున్నానండి, అంత ఇబ్బంది పెడుతున్నాను నన్ను 1 year నుంచి కూడా. 1 year నుంచి నన్ను ఇబ్బంది. ఇప్పుడు అమ్మగారికి వెళ్ళి తిడుతున్నా అంటే ఎంత నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఎంత నన్ను టార్చర్ చేస్తున్నాడు. మరి రావచ్చు కదా నా దగ్గరికి. మరి విజయ్ అడుగుతున్నాడు కదా, మరి వెళ్ళి మరి అనొచ్చు కదా. ఎవరైనా కూడా మరి ఫేక్గా సర్క్యులేట్ చేస్తుంటే నన్ను ఇబ్బంది పెట్టాను. ఏ రోజు అంటే భయపడాను, మ్యానిపులేషన్కి ఇబ్బంది పడాను, ఏది కూడా భయపడాను. వాడు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నేను మా ఫ్లాట్లోనే ఉంటాను, నేను ధైర్యంగా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా నేను ఇబ్బంది పడాను. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమన్నప్పుడు నేను ఇట్లా కూడా అన్నా, నువ్వు ఒక అమ్మకి నాన్నకి దెంగితే పుడతారా అంటే కూడా రావట్లేదు. మరి వాడు మరి రావచ్చు కదా మరి.
కంప్లీట్గా నా దగ్గర రావచ్చు కదా, మరి ఎందుకు రావట్లేదు లంచా కొడుకు. మా బ్రదర్ ఏమన్నాడంటే పట్టించుకోక లంచా కొడుకు గురించి అని అంటున్నాడు. మా బ్రదర్ పొద్దున మాట్లాడితే పట్టించుకోక అన్న వాళ్ళ గురించి అని అంటున్నాడు. సో అదనమాట. సో కొంచెం లేట్ అయినా కరెక్ట్ అయిన అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. ఏ రోజుకి ఫస్ట్ పర్సన్స్తో అలాంటి లైఫ్ నేను లీడ్ చేయను. వేరే వాళ్ళతోనే అందంగా ఉండే అమ్మాయి, బెటర్గా ఉన్న అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. లేదు అంటే నేను సింగిల్గా ఉంటాను అంతే. వాడికండి వేరే క్యాస్ట్ అమ్మాయిలుగా వేరే క్యాస్ట్ అమ్మాయిలను చూడగానే వాడికి గుద్దలం మండుతుంది. ఇంత కులగజ్జి లంజా కొడుకున్నాడు వాడు. వేరే క్యాస్ట్ అమ్మాయిలు అంటే నేను మ్యారేజ్ చేసుకోవద్దు అంటే బెటర్గా ఉన్న అమ్మాయిలని. బెటర్గా ఉన్న అమ్మాయిలు నేను చేసుకోవద్దు. వాడికేమో మంచిగా అందంగా ఉండే అమ్మాయి కావాలి, వాడికేమో అందంగా ఉండే చంద్రకారెడ్డి పువ్వు కావాలి, నాకేమో వరస్ట్గా ఉండే వాళ్ళు కావాలి. ఇది అనమాట. 1 year నుంచి లేదు. ఇప్పుడు అక్టోబర్లో పడేసిన మొబైల్ గురించి అండి డైలీ నా టార్చర్ చేస్తాడు. మొబైల్ ఉంది నా దగ్గర, నీ మొబైల్లో ఇట్లా తప్పుగా చూపిస్తున్నా అది ఇదని చెప్తాడు. నిజంగా ఏదైనా ఉండుంటే ఇప్పుడు అక్టోబర్ నుంచి పడేస్తే అండి ఈరోజు ఎందుకు నన్ను బ్యాడ్ చేస్తున్నాడు, ఈరోజు నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నాడు? అది వీడి మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు. డిఫెన్స్లో పనిచేస్తాడు. వీడి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. నిజంగా నాకు యాడ్ చేసేయండి లేదా తప్పు చూపి. నేను ఒక పైరేటెడ్ డౌన్లోడ్ చేసినట్టు నాకు గుర్తుంది. ఒక 5 seconds 10 seconds ఉంటుంది. అది వేరే వాళ్ళకి లింక్ పెడుతున్నాడా నాకు తెలియదు. తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తాడు ఎవరితోనో నాకు తెలియదు అనమాట. సో అది నా ఫ్రెండ్ తేజ్ అని అడుగుతారు, ఇట్లా హాస్టల్ ఉన్న వాళ్ళ గురించి నేను తప్పుగా యాడ్ చేసి చూపిస్తున్నాడు లేదా నాకు తెలియదు అంటే నా ఫ్రెండ్ ఏమంటుండంటే ఏం పట్టించుకోక మన వరకు వచ్చిన తర్వాత చూసుకుందామని వాడు అంటున్నాడు అనమాట. సో నేను ఏంటంటే ప్యానిక్ అవుతూ వాడు సపోర్ట్ కోసం ఫోన్ చేస్తున్నాను. నా ఫ్రెండ్కి కానీ నా బ్రదర్స్ కానీ ఫోన్ చేస్తున్నాను అనమాట. నాకు తెలీదు ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అనమాట. ఇట్లా అడుగు ఒక అమ్మకి నాన్నకి దెంగుతే పుడితే నేను వస్తాడు నా దగ్గరికి. నిజంగా అందరు చెప్పుడు మరి. ఇప్పుడు ఎవరన్నా నా గురించి ఫేక్ సర్క్యులేషన్ చేసిన, ఫేక్ అలిగేషన్ చేసిన బ్యాక్గ్రౌండ్లో మరి నిజమైతే మరి విజయ్ దగ్గరికి ఎందుకు వెళ్తలేవు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని అడుగుండి. ఎందుకు వెళ్తలేవు విజయ్ దగ్గరికి, నువ్వు ఎందుకు నీకు అంత భయము, మరి నువ్వు ఎందుకు పిరికోట్లా బిహేవ్ చేస్తున్నాడో అందరూ అడుగుండి. ఎందుకు భయపడుతున్నాడో అందరూ అడుగుండి. సో కరెక్ట్ అయిన అమ్మాయి వస్తే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను, లేదంటే సింగిల్గా ఉంటాను. అండ్ మా రిలేటివ్స్లో ఉన్న కోడలు వరుసన్న వాళ్ళ వైపు ఏ రోజు వెళ్ళండి. వాడికి ఇష్టం ఉంటే వాడు చేసుకొని ఉండి, అంత ఇష్టం ఉందేమో వాళ్ళని చేసుకోనండి. సో కొంచెం లేట్ అయినా బెటర్ అమ్మాయితోనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అండి. లేదు అంటే నేను సింగిల్గా ఉంటాను అప్పటి వరకు.